టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమికి జాతీయ సెలెక్టర్లు మరోసారి మొండి చేయి చూపించారు. న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్ కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిన్న శనివారం ప్రకటించారు. అయితే ఈ జట్టులో షమికి చోటు దక్కలేదు. కివీస్ తో వన్డే సిరీస్ కు షమిని ఎంపిక చేయనున్నారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ సెలెక్టర్లు అతనికి మొండి చేయి చూపించారు. ఇక జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో మహమ్మద్ సిరాజ్ కు తిరిగి పిలుపునిచ్చారు. అదేవిధంగా పేస్ బౌలింగ్ విభాగంలో ప్రసిద్ధి కృష్ణ, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ లకు చోటు దక్కింది. అయితే అద్భుతమైన ఫామ్ లో ఉన్న షమిని జట్టులోకి తీసుకోకపోవడంపై చాలా మంది మాజీలు తప్పుపడుతున్నారు. భారత జట్టుకు తిరిగి ఆడాలంటే అతడు ఇంకా ఏం చేయాలని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ జట్టు హెడ్ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా సెలెక్టర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ షమిని జాతీయ జట్టులోకి ఎందుకు తీసుకోకపోవడం లేదని సెలెక్టర్లపై ఫైర్ అయ్యాడు. ఇదే క్రమంలో మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కూడా దేశవాళీలో అద్భుతంగా ఆడుతున్న షమికి అవకాశం కల్పించుంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇటీవల కాలంలో ఏ అంతర్జాతీయ ఆటగాడు కూడా షమి అంత పట్టుదలతో దేశవాళీ క్రికెట్ ఆడలేదు. డొమెస్టిక్ క్రికెట్ లో అతడు అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అతన్ని ఎంపిక చేయకపోవడం నిజంగా ఇది అన్యాయమేనంటూ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ప్రస్తుతం షమి దేశవాళీ క్రికెట్ లో దుమ్ము రేపుతున్నాడు. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా కొనసాగుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ అలాగే విజయ్ హజారే ట్రోఫీలో అతడు వికెట్ల మీద వికెట్లు పడగొడుతున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు దాదాపు 45 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. అయినా కూడా సెలెక్టర్లు అతనిపై కాసంత కనికరం కూడా చూపించలేకపోతున్నారు. అంతేకాదు ఈ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా గెలుచుకోవడంలో షమి పాత్ర కూడా ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ టీమిండియా ఫైనల్ చేరుకోవడంలో కూడా షమి పాత్ర చాలా ఉంది. అలాంటి ప్లేయర్ ను పక్కన పెట్టడం ఏంటంటూ టీమిండియా సెలెక్టర్లపై విమర్శల వర్షం కురుస్తుంది.